హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఊర్లో 5 ఇయర్స్కి 5 డేస్ చేసే పులుగువారి పల్నాటి వీర్లంకమ్మ తల్లి కొలుపుల గురించి మీకు ఈ వీడియోలో డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ వీడియోలో అమ్మవారి ఎలా వెలిసింది మా ఊర్లో అండ్ ఆ 5 డేస్ కొలుపులు ఎలా చేస్తారు, ఆ 5 డేస్ కొలుపుల్లో ఏ రోజు ఏమేమి చేస్తారనేది డీటెయిలింగ్గా చెప్తానండి. సో ఎవరికి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. అమ్మవారి కథ కాబట్టి సో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఓకేనా, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. పలనాటి వీర్లంకమ్మ తల్లి అని మన ఆంధ్రాలో ఆమె పలనాటి ఆచారం ఏంటి అని అందరికీ డౌట్ ఉంటుంది. సో పూర్వం మా పూర్వీకులు ఉప్పు అమ్మడానికి పక్క ఊర్లకి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. అలా ఒకరోజు వెళ్ళి ఉప్పు అమ్ముకొని తిరిగి వస్తున్న సమయంలో వాళ్ళకి బ్యాక్ సైడు పట్టీల సౌండ్, వాళ్ళ వెనక సైడు నడుస్తూ వస్తున్నట్టుగా వాళ్ళకి వినిపిస్తూ ఉండేది. సో అలా వినిపిస్తూ ఉన్నది. వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ అక్కడ ఎవరు కనిపించట్లేదు. వీళ్ళు నడుస్తుంటే మళ్ళీ వీళ్ళని వెనక సైడే నడుచుకుంటూ వచ్చినట్టు ఆడ మనిషి అలాగ వీళ్ళకి అనిపిస్తూ ఉండేసరికి వీళ్ళకి చాలా భయం వేసింది. ఇంకా ఇలా కాదని చెప్పి ఒక ప్లేస్లో వీళ్ళు ఆగి, అమ్మ మీరు ఎవరో ఏంటో మాకు తెలియదు, మా వెనక మీరు ఇలా వస్తుంటే మాకు భయంగా ఉంటుంది, మేము ఇక్కడ ఒక పట్ట వేస్తాము, మీకు మా వెంట రావాలని ఉంటే మీరు వచ్చి ఈ పట్టలో పడుకోండి, మీరు మా వెంట ఎక్కడ దాకా రావాలని అనుకుంటున్నారు అక్కడ దాకా మా వెంట రండి, మీకు ఎక్కడైతే దిగాలనిపిస్తుందో అక్కడ మీరు దిగండి అని చెప్పి వాళ్ళు ఆమెతో, అంటే ఆ ఫ్రంట్ సైడ్ ఎవరైతే గజ్జలు పట్టీలు వేసుకొని నడుచుకుంటూ వాళ్ళ వెనక సైడ్ వస్తున్నారో వాళ్ళతో మాట్లాడంగా ఒక్కసారిగా పట్టీలు సౌండ్ పెద్దగా వినిపించి ఒక్కసారిగా ఆగిపోతుంది. అలా ఆగిపోయేసరికి కాసేపు వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆమె వెళ్ళిపోయిందో లేదా నిజంగానే ఈ పట్టలో మేము చెప్పినట్టు మాట విన్నాదో అనుకొని కింద ఉన్న పట్టను పట్టుకొని లేపబోతే అది చాలా బరువుగా తగిలింది వాళ్ళ చేతికి. సో వాళ్ళు చెప్పినట్టు విధంగానే ఆమె వచ్చి ఆ పట్టలో పడుకుందనుకొని ఆ పట్టని తీసి బుట్టలో పెట్టుకొని ఇంటికి బయలుదేరారు. అలా బయలుదేరుతూ ఉండగా దారిలో ఒక ప్లేస్లో అమ్మవారు సూర్యోదయం అవుతుందని దారిలో ఒక ప్లేస్లో ఆమె కింద పడిపోయారు. ఈ బుట్ట బరువు తగ్గింది కానీ అతనికి ఏమీ అనిపించలేదు. ఇంటికి వెళ్ళి బుట్ట కిందకి దించి పట్టలాగంగా అది చాలా సులువుగా లేచి రావడంతో అతనికి ఏమీ అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత తనకి కలలో కనిపించి, నేను ఇలా పలనాటి వీరలంకమ్మ తల్లిని, నేను ఇలా నీతో పాటు మీ ఊరిలోకి వచ్చాను, పలానా చోట నేను ఇలా పడిపోయాను, అక్కడ గుంట తవ్వండి, నేను దొరుకుతాను, నాకు గుడి కట్టి పూజలు చేయండి, మిమ్మల్ని అందరినీ చల్లగా చూసుకుంటాను అని చెప్పింది. ఆయన మొదట్లో పెద్దగా నమ్మలేదు. అలా ఆయనకి ప్రతిరోజు అదే కళ రావడంతో ఆయనకి భయం వేసి ఊర్లో ఉన్న పెద్ద మనుషులకు చెప్పంగా ఆయనకి కలలో ఎక్కడైతే అమ్మవారి ప్రతిమ ఉన్నట్టుగా వచ్చిందో వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తవ్వి చూడంగా అక్కడ అమ్మవారి శిలాపలకం బయటపడింది. శిలాపలకం బయటపడింది కానీ ఆమె ఎవరు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఇంతలో అక్కడ ఉన్న ఒక ఆడ మనిషికి అమ్మవారు ఒంట్లోకి వచ్చి, నేను పలానా వీరలంకమ్మ తల్లిని, నేను ఈ ఊర్లో నాకు ఈ ప్రదేశం నచ్చింది, అందుకే నేను ఈ ఊరికి వచ్చాను, నాకు గుడి కట్టి పూజలు చేయండి, నేను మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాను అని చెప్పంగా పలనాటి నుంచి మన ఊరు వచ్చింది ఒక ఆడపడుచు అని చెప్పి ఈ విషయాన్ని పెద్ద మనుషులందరూ పలనాటులో ఉన్న ఆచారమంతులకి చర్చించగా వాళ్ళ ఆచారం ప్రకారం గుడి కట్టడానికి ఏమేమి చేయాలో ఆనాడు అన్నీ చేపించి గుడి కట్టించారు. అలాగే 5 సంవత్సరాలకి ఒక్కసారి 5 రోజులు కొలుపులు చేయాలని కూడా తీర్మానించుకున్నాడు. అప్పటి నుంచి అమ్మవారికి కొలుపులు చేస్తూ వచ్చేవాళ్ళు. అలాగా 5 రోజులు 5 ఏం చేస్తారనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అది అమ్మవారి కథ.
సో 5 రోజుల్లో ఫస్ట్ డే ఏం చేస్తారంటే సముద్ర స్నానానికి వెళ్తారు. అమ్మవారిని తీసుకొని సముద్ర స్నానానికి వెళ్తారు. సముద్ర స్నానానికి ఎందుకు వెళ్తారు? 5 సంవత్సరాలు అమ్మవారు మైలు అని కీడులని రకరకాలుగా మైల్లో ఉంటుంది కాబట్టి ఆ రోజు అమ్మవారిని తీసుకొని వెళ్ళి ఆమెకు సముద్రంలో స్నానం చేయించి పాత బుట్టలో నుంచి కొత్త బుట్టలోకి ఆమెకు వాడే సామాగ్రి అంతా ఆ బుట్టలోకి మార్చి అమ్మవారికి పూజ చేసి అమ్మవారిని బుట్టలోకి మారుస్తారు. అమ్మవారిని ఎప్పుడైతే సముద్రంలో స్నానం చేయించి బయటికి తీసుకొచ్చి పూజ చేస్తారో ఆ తర్వాత నుంచి ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులందరూ ఆ నీళ్ళల్లో మునిగితే అమ్మవారు తడిచింది కాబట్టి సో ఆ నీళ్ళు పవిత్రంగా ఉంటాయని భావిస్తారు. అలా ఆ రోజు నైటు అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడే సముద్రం దగ్గరలో ఉన్న శివాలయం గుడిలో పెట్టి ఆ రోజు నైట్ అంతా ఊరేగింపులా తీసుకొని వచ్చి అమ్మవారిని గుడిలో తీసుకెళ్ళి పెడతారు. రెండో రోజు మార్నింగ్ బియ్యం కొలత అని ఉంటుంది. బియ్యం కొలత అంటే ఏంటంటే ఆనాడు పల్నాటి వీరబ్రహ్మనాయుడు అనే ఆయన అమ్మవారు కొంతమంది లేదు ఇదంతా ఉట్టి మాటలే అన్న వాళ్ళకి కూడా అమ్మవారు ఉందని నిరూపించడం కోసం అని చెప్పి బియ్యం కొలత అనే ఒక పద్ధతిని పెట్టారు. ఎందుకు? అది 5 గ్లాసులు బియ్యాన్ని ఆ రోజు తట్టలో పోస్తారు. పోసి ఆ తట్టకి చుట్టూ తెల్ల బట్ట కట్టి పసుపు రాసి బొట్టు పెడతారు. ఆ బుట్టను తీసుకెళ్ళి గర్భగుడిలో పెడతారు. అది ఇంకా ఎవరు కదిలించుకోకుండా ఆ బుట్టను గట్టిగా తాడుతో కట్టేసేసి లోపల గర్భగుడిలో పెట్టంగా కొలుపులైన 16 రోజు పండగ రోజు అమ్మవారికి పొంగలు పెడతారు. ఆ రోజు ఆ 5 గ్లాసుల బియ్యము మరింత ఎక్కువ వస్తేనే అమ్మవారు గుడిలో ఉన్నట్టు, అలా రాని పక్షాన అమ్మవారు గుడిలో లేనట్టు. ఆ రోజు నైటు అమ్మవారిని పుట్టమన్ను దగ్గరికి తీసుకువెళ్తారు. అమ్మవారికి పుట్టమన్ను తీసుకొని మళ్ళీ ఆ నైట్ అంతా సంబరాలు చేసుకుంటూ తిరిగి గుడి దగ్గర పెడతారు. 3వ రోజు మార్నింగు అమ్మవారికి మళ్ళీ కొలుపులాగా పూల కప్పిరిలాగా సుడి కప్పిరి, మాకు సుడి కప్పిరి చేస్తారు. మిగతా అమ్మవార్లందరికీ పూల కప్పిరి చేస్తారు. మాకు సుడి కప్పిరి చేసి కథ చెప్పంగి నైటు కోలాటం ఏదో ఒక ప్రోగ్రాం చేస్తారు. 4వ రోజు మార్నింగ్ నుంచి ఏమీ జరగదండి. అమ్మవారికి కథ చెప్పేవాళ్ళు కథ చెప్తారు ఆచారమంతులు. తర్వాత నైట్ సంబరం ఉంటుందండి. ఈ సంబరంలో జలబిందులు అంటారు. ఈ సంబరాన్ని 5 ఆడపిల్లలు వాళ్ళ నెత్తి మీద 5 బిందుల్లో నీళ్లు పట్టుకొని ఊరంతా అమ్మవారితో పాటే అమ్మవారి పలనాటి నుంచి వచ్చిన 5 దేవతలని పాటు ఊరంతా ఊరేగించుకొచ్చి ఆ 5 గుడి దగ్గర తెల్లవారేలోపు గుడి దగ్గరికి వచ్చంగా ఆ 5 బిందుల నీళ్ళతో ఆ 5 దేవతలని కాళ్ళు కడిగి లోపలికి ఆహ్వానించడమే జలబిందులు. ఈరోజు ఆడవేషం వేసుకున్న వాళ్ళు అంటే మొక్కులో ఉన్న వాళ్ళు మగవాళ్ళు ఆడవేషం వేసుకోవడము అలాగా చేస్తారు. ఈరోజు ఇసుక వేసిన రాళ్ళనంతమంది అక్కడ ఉంటారు. సో ఆ రోజు చాలా బాగా జరుగుతుంది. పక్క ఊరు నుంచి ఆ పొరుగురు నుంచి అందరూ వస్తూ ఉంటారు ఆ రోజు మాత్రం. లాస్ట్ రోజు అమ్మవారికి పొంగల్ తీసుకెళ్ళి ఏటలు కోసుకునే వాళ్ళు కోడిని కోసుకునే వాళ్ళు కోసుకొని అమ్మవారికి ప్రసాదం పెట్టుకుంటారు పొంగల్ చెల్లించుకొని. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి పుట్టింటి నుంచి ఎవరన్నా బట్టలు పెట్టే వాళ్ళు ఉంటే దంపతులకి బట్టలు పెట్టుకుంటారు. అలా పెట్టడం అయిపోయిన దగ్గర నుంచి ఖచ్చితంగా వాన అనేది పడుతుందండి. ఎందుకంటే వాన పడితేనే అమ్మవారికి మనం చేసిన కొలుపులు నచ్చినట్టు. పడకపోతే నచ్చలేదని కాదు, నచ్చింది కానీ నచ్చలేదు అన్న విధంగా కాకుండా నచ్చిందని చెప్తుంది అన్నమాట వాన పడితే. ఇది మా సాంప్రదాయం అండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.